మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న దాష్టీకాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో పెన్షన్ రాని వారితో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వికలాంగులు, వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ను నిలిపివేశారని, ఇది దుర్మార్గమైన చర్యని ఆయన పేర్కొన్నారు. కోటబొమ్మాళి పరిధిలోని 25 మంది పెన్షన్దారులను తొలగించారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీకి ఓటు వేసిన వృద్ధులను, వికలాంగులను, వాళ్ళందరి పెన్షన్లను తొలగించారని దువ్వాడ ఆరోపించారు. వృద్ధుడు దాటి ఈయన 60 సంవత్సరాలు, ఈయన కనిపించట్లేదండి. 75 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళు పెన్షన్ రద్దు చేస్తారా? గత ప్రభుత్వం కాదు, 2000 ఇంచుమించు 9 నుంచి 10 నుంచి ఈయన పెన్షన్ అందుకుంటున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి నిర్దాక్షిణ్యంగా ఈయన వాళ్ళ పార్టీకి ఓటేయలేదని నిర్ధారించి ఈ లెటర్ మీకు ఎవిడెన్స్ పెడుతున్నాను. అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్, కింజరాపు అచ్చెన్నాయుడు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారి లేఖ. కింజరాపు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారు కోటబొమ్మాలి మండలం పరిధిలో గల తాటిపర్తి సచివాలయం పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించిన 20 మంది పింఛన్దారులను అనర్హులుగా ఉండి పింఛన్లు పొందుతున్నారని, సదరు పింఛన్లపై దర్యాప్తు జరిపి ఆ పింఛన్లు నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాను. అచ్చెన్నాయుడు లెటర్ రద్దు చేసేస్తారా? మంత్రి చెప్పడానికి మంత్రి ఎవరని అడుగుతున్నాను. వీళ్ళ అర్హతలు ఎక్కడికి పోయాయని అడుగుతున్నాను. పేదవాడు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి అర్హత ప్రకారం ఇచ్చినటువంటి పెన్షన్ని ఒక లబ్ధిదారుణ్ణి ఏ రకంగా మీరు రద్దు చేయాలనుకుంటున్నారో నాకు చెప్పాలని అడుగుతున్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడు అడిగాను.